హాయ్ వీవర్స్, నేను మీ ఇంజనీర్. ఈరోజు సైట్ దగ్గర మనకు వర్క్ వచ్చేసేసి బేస్మెంట్ కన్స్ట్రక్షన్ అండ్ సమ్స్ కన్స్ట్రక్షన్. ఈ సమ్స్ కన్స్ట్రక్షన్లో మనము లాటరైట్ రెడ్ స్టోన్ అనేది వాడినాము. లాటరైట్ రెడ్ స్టోన్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే మనకి షేప్స్ అనేటివి పర్ఫెక్ట్గా ఉంటాయి. ఆ షేప్స్ మనము జస్ట్ పైన కింద కొంచెం చాప్ చేసేసి కన్స్ట్రక్షన్లో వాడుకుంటే మాత్రం ఎక్సలెంట్ వ్యూ పాయింట్ ఉంటుంది. అండ్ దీని యొక్క స్ట్రెంత్ కూడా చాలా బాగుంటుంది. ఇది కొంచెం ప్రైస్ మనకి ఒక 30-35 అరౌండ్ వచ్చినా సరే మన ఏరియా బాగా వ్యాస్ట్ ఏరియా కవర్ అయిపోతుంది. దీని నుంచి మనం చేసే ప్రతి కన్స్ట్రక్షన్ కూడా ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ తోటి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఒక బేస్మెంట్ కూడా ఎంత నీట్గా ఉంటుంది అంటే ఫినిష్ చాలా అందంగా ఉంటుంది అండ్ చాలా బ్యూటిఫుల్ అండ్ స్ట్రెంత్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఇది కాస్ట్ పారామీటర్లో ఒక 30-35 రూపీస్ ఉన్నట్లే కానీ మనకు వర్క్ పరంగా మాత్రం అబ్సల్యూట్ వర్క్ ఉంటుంది. ఇది ఎక్కువ మనం యూజ్ చేయడం వల్ల మాత్రము మనకి ఏరియా తర్వాత కాస్ట్ ఓరియంటెడ్లా టైం ఓరియంటెడ్లో చాలా వరకు మనకి అడ్వాంటేజెస్ ఉంటాయి. ఇప్పుడు ఇది ఒక్కసారి కన్స్ట్రక్షన్ చేసి బ్యాక్ అండ్ ఫ్రంట్ సైడ్ ఫిల్లింగ్ చేసిన తర్వాత ఈ మెటీరియల్ ఏదైతే ఇప్పుడు మన సిమెంట్ మెటీరియల్ గ్యాప్ ఫిల్లింగ్స్కి మనం ఫిల్ చేసేసి గ్రూవ్స్ అనేటివి ఖచ్చితంగా కొట్టాలి. ఈ గ్రూవ్స్ ఎందుకు మనం ఖచ్చితంగా కొట్టాలి అంటే గ్రూవ్స్ ఎప్పుడైతే కొడతామో మనకి ఎగ్జాక్ట్గా ప్రతి ఒక్క ఫిల్లింగ్ బ్రిక్ టు బ్రిక్ ఫిల్లింగ్ అనేది స్ట్రెంత్ ఎక్కువ వచ్చేస్తుంది దాని లోపల. ప్లస్ ఇంకోటి అవసరం అనుకుంటే మనం ఎప్పుడైతే ప్లాస్టరింగ్ కొడతామో ప్లాస్టరింగ్ కొడితే కూడా మనకు ఖచ్చితంగా అనేది ఒక ప్లాస్టరింగ్ స్ట్రెంత్ కూడా డెవలప్ అవుతుంది. అంటే గట్టిగా పట్టుకుంటుంది, ఊడిపోయి కింద పడదు. చాలామంది ఏం చేస్తారంటే గ్రూవ్స్ అనేది కొట్టరు. ప్రతి వాల్కి అది బ్రిక్ వర్క్ ఉండని స్టోన్ వర్క్ ఉండని 100% దానికి గ్రూవ్స్ మెయింటైన్ చేయాలి. ఇది సంప్. ఇప్పుడు ఈ వాటర్ సంప్లో కూడా మనం ఇదే రెడ్ స్టోన్ తోటి కన్స్ట్రక్షన్ చేసేసి దాని లోపల గ్రూవ్స్ అంటే ఈజీ నీట్ కొట్టేసి మనం దాని లోపల ఎప్పుడైతే ప్లాస్టరింగ్ చేసినామో ఈ టైప్ ఆఫ్ ఫినిష్ వస్తుంది. ఎంత నీట్ ఫినిషింగ్ చూడండి, ఎక్సలెంట్ ఫినిష్ ఉంటుంది. వర్క్ కూడా చాలా ఫాస్ట్ అయిపోతుంది. అసలు మీకు పెట్టడం కానీ ఏరియా ఎందుకంటే అది 18 దాదాపు 14 ఇంచెస్ హైట్ ఉంటుంది. విడ్త్ 6 ఇంచెస్ హైట్ ఉంటుంది, 14 ఇంచెస్ విడ్త్ ఉంటుంది. ఒక్క స్టోన్ తోటి మనం అంత ఏరియా కవర్ చేస్తాం. మ్యాక్సిమం మనము ఒక గంటలో మనం ఒక బేస్మెంట్ ఒక ఆడ నుంచి ఇక్కడ వరకు అంటే ఒక స్ట్రెచ్ పైనుంచి కింది వరకు కంప్లీట్ చేయగలుగుతాం. మ్యాక్సిమం ఇది యూజ్ చేయాలి. కొంచెం కాస్ట్ ఎక్కువైనప్పటికీ కూడా మనకి వర్క్ అనేది చాలా నీట్ ఉంటుంది, అబ్సల్యూట్ ఉంటుంది. మనకి ఎక్కడ కూడా డ్యామేజ్ అనేది ఉండదు. మన ఎంత పర్ఫెక్షన్ ఉంటుంది అంటే లాటరైట్ స్టోన్ యొక్క స్పెషాలిటీ అదే. మనకి లీకేజెస్ కూడా చాలా తక్కువ లీకేజెస్ మ్యాక్సిమం ఉన్నాయి అన్నట్టు. మనకి ఏది ప్లాస్టింగ్ అయినా సరే ఏదైనా సరే దీంట్లో ఎక్సలెంట్ వర్క్ అనేది మనకి కేపబిలిటీ కనబడుతుంది. మ్యాక్సిమం అవుట్పుట్ మనము ఈ బేస్మెంట్ కన్స్ట్రక్షన్లో లాటరైట్ రెడ్ స్టోన్ తోటి మనం తీసుకోగలుగుతాం. వర్క్ కూడా చాలా నీట్ వర్క్ ఉంటుంది. మనకి వేస్టేజ్ ఆఫ్ మెటీరియల్ లైక్ ఇప్పుడు ఈ మన శాండ్ మిక్చర్ ఉంది కదా, శాండ్ అండ్ సిమెంట్ మాల్ ఉంది కదా, మాల్ కూడా ఎక్కువ వేస్ట్ అవ్వదు. మనకి ఎంత కావాలో మనకి అంతే మాల్ వేస్ట్ అవుతుంది. మనం ఈజీగా తక్కువ ఖర్చుతోటి ఒక్క రెడ్ స్టోన్ మాత్రమే ఖర్చు పెట్టుకొని ఎంతో నీట్గా మనము దీన్ని డిజైన్ చేసుకోవచ్చు. ఇది ఖచ్చితంగా